హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు ముందుకైతే టొయోటా ఫార్చునర్ అయితే తీసుకొచ్చానండి. ఇది టొయోటా ఫార్చునర్ 3.0 D4D అంటే మనకి 4 వీల్ డ్రైవ్తో వస్తుంది బండి. ఇది వచ్చేసి 2009 మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 2009 ఎండింగ్లో తీశారు. 2010 రిజిస్ట్రేషన్, ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు, డీజిల్ ఇంజిన్, 7 సీటరు. దీని సేఫ్టీ విధంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. టైర్లు వచ్చేటప్పటికి మనకి 4 కూడా మనకి ఒక 70-80% అయితే టైర్లు ఉన్నాయి. మనకి ఇన్సూరెన్స్ అయిపోయిందండి. ఇన్సూరెన్స్ మీరే చేయించుకోవాలి. అలాగే మనకి దీని రీడింగ్ వచ్చేసి 1,55,000 తిరిగిందండి. అది ఒరిజినల్ కాదన్నది నేను చెక్ చేయించలేదు. కస్టమర్ ఏంటంటే ఒరిజినల్ అని చెప్పారు మనతోని. మీరు ఒకసారి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏమన్నా మీకు నెంబర్ చెప్తాను, మీరు షోరూమ్లో అయితే చెక్ చేయించుకోవచ్చండి. మీకు బండి విధంగా చూసుకున్నట్లయితే పెయింట్ కానీ అన్ని కూడా చాలా బాగుంది. సీట్ కవర్స్ కానీ లేకపోతే సస్పెన్షన్ సైడ్ కానీ ఇంజిన్ సైడ్ కానీ చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది బండి అయితే మాత్రం. మీరు ఒకసారి చూసుకుని ఎవరైనా మెకానిక్ తీసుకొచ్చి చూపించుకుని తర్వాత మీరు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. దీని రేట్ వచ్చేసి మనం 7,50,000 చెప్తున్నామండి. మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుని రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది అయితే ఏమీ లేదు. బండి విధంగా ఫార్చునర్ అయితే బాగుంది. అంటే కొంచెం తక్కువలో ఎవరైనా ఫార్చునర్ కొద్దిగా డ్రీమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కొద్దిగా దాన్ని ఫినిష్ చేసుకోవడానికి అయితే బాగుంటుందని నా ఐడియా. ఒకసారి బండి అయితే బాగుందని అంతా కూడా మీకు ఒకసారి ట్రయల్ కూడా వెళ్ళాను, నేను అంతా చెక్ చేసుకున్నాను. బండి అయితే బాగుంది. సో అందుకనే నేను ఏదైనా సరే మనం బండి పెట్టామనుకుంటే మన దగ్గర ఇంజిన్ సైడ్ అన్ని చూసుకుని బాగుంటేనే పెడతామండి. ఏదో కమిషన్ ఇస్తున్నారని కదా అని చెప్పేసి ఏ బండి పడితే ఆ బండి అయితే అమ్మేము. అలా అయితే నా దగ్గర మొత్తం ఈ గ్రౌండ్ అంతా నిండిపోతుంది. నా దగ్గర చాలా బళ్ళు వస్తాయి. దాంట్లో నేను ఇంచుమించు కొన్ని సెలెక్ట్ చేసిన బళ్ళు మాత్రం పెట్టుకుంటాను. ఎందుకంటే మన దగ్గర మళ్ళీ నా కోసం నేను నా మీద నమ్మకంతో చాలా దూరం నుంచి వస్తున్నారు. సో మళ్ళీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే మనం డబ్బులన్నా సంపాదించుకోవచ్చు, కానీ మళ్ళీ నమ్మకాన్ని మనం కోట్లు పెట్టుకున్నా రాదు. సో దానికోసం దాన్ని కాపాడాలంటే చాలా కష్టం కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. సో బండి విధంగా చాలా బాగుందండి. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకోవచ్చు. బండిలో ఒకవేళ మీకు అంతా ఓకే ఇంట్రెస్ట్ మాకు బండి నచ్చింది అనుకుంటే మీరు బండి చూసుకున్న తర్వాత డైరెక్ట్ కస్టమర్ వచ్చేస్తారు. కస్టమర్ మీరు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకుని మన కమిషన్ మాత్రమే తీసుకుంటామండి. మీరు కొన్న వాళ్ళ దగ్గర లేకపోతే అమ్మిన వాళ్ళ దగ్గర కూడా ఇద్దరి దగ్గర కమిషన్ అయితే తీసుకుంటాం. సో ఆ విధంగా అది కూడా కమిషన్ అయితే మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు. మనకి మీకు తగ్గబెట్టి ఒకసారి బండి చూసుకున్న తర్వాత కమిషన్ కూడా మాట్లాడుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. సో బండి అయితే మాత్రం ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది అయితే ఒకసారి చూపిస్తాను మీకు. సరే మనం బండి చుట్టూ చూద్దామండి. సిల్వర్ కలర్ ఇది బండి అయితే బాగుందండి. టైర్లు కూడా మీకు అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఓన్లీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. సో మీకు బండి చూసుకున్నట్లు 3.0 D4D మీకు పైన అది కూడా చూపిస్తుంది. కావాలని చూసుకోవచ్చు అండి. సో బండి విధంగా అంతా బాగుంది. అల్లా వీల్స్ అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. దీంట్లో అప్పట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రం ఇచ్చాడండి. సో అలాగే బ్యాక్ సైడ్ గార్డ్ ఉంది, ఫ్రంట్ సైడ్ గార్డ్ ఉంది. సేఫ్టీ విధంగా ఫార్చునర్ చూసుకోవచ్చు. సో బండి విధంగా అంతా బాగుందండి. మీకు నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఇది. సో చుట్టూ చూసుకున్నట్లయితే ఎటువంటి మీకు డ్యామేజ్లు కానీ ఏమన్నా దెబ్బలు తగలడం కానీ ఎటువంటిది ఏం లేదు. అలాగే అన్ని ఒరిజినలే, డోర్స్ కూడా అన్ని కూడా ఒరిజినలే ఉన్నాయి. అలాగే గ్లాసులు కూడా మీకు అన్ని కూడా చూపించేస్తాను నేను. సో డైరెక్ట్ సైడ్ ఫుట్ రెస్ట్లు ఉన్నాయి. దీనికి అన్ని కూడా బండి చాలా నీట్గా ఉందండి. బండి అంతా కూడా పెయింట్ విధంగా కూడా అంతా బాగుంది. చిన్న చిన్న టచ్అప్స్ అన్నది ఇంకా కామన్ మనకి ఆ మోడల్లో బండి కాబట్టి. సో ఒకసారి అలాగే మీకు ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది కూడా చూపించేస్తాను. సరే మీకు లోపల కూడా చూపిస్తానండి. నేను ఎలా ఉన్నది ఏంటన్నది కూడా చూపిస్తాను. ఫస్ట్ మీకు రీడింగ్ చూపించేస్తాను, తర్వాత మీకు మిగతావి చూద్దాం. సో లోపల మనకి డోర్ తీసిన వెంటనే లుక్ అయితే విధంగా ఉంది చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే దీంట్లో మనకి స్క్రీన్ కూడా వేయించారండి వాళ్ళు. అలాగే ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ ఉంది. అలాగే మనకు ఒక్కసారి మనం మాన్యువల్ ట్రాన్సాక్షన్ గేర్ ఇది. అలాగే ఒకసారి రీడింగ్ కూడా చూపించేస్తాను. 1,56,768 కిలోమీటర్లు తిరిగిందండి. ఒక్కసారి నేను కొద్దిగా లైటింగ్ ఎక్కువైంది చూపిస్తాను తగ్గించి. చూసారు కదా, 1,56,768 కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ అయితే మాత్రం. అలాగే దీంట్లో స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి. అలాగే మనకి 4 వీల్ రోడ్డు అంటే 4 వీల్ డ్రైవ్ రోడ్ ఒకటి, అలాగే మాన్యువల్ గేర్ ఒకటి, పైన స్క్రీన్ వేయించారు. ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. అలాగే ఇంటీరియర్ విధంగా కూడా మనకి సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి. చూసారు కదా, ఇది మీకు ఫ్రంట్ సైడ్. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అయితే విధంగా ఉన్నాయండి. బ్యాక్ సైడ్ అయితే విధంగా ఉన్నాయి. అలాగే మనకి పైన ఫార్చునర్ టొయోటా అనేటప్పటికి, ఇన్నోవా అనేటప్పటికి రూఫ్ ఏసీ వస్తుంది మనకి. మీకు కంపల్సరీ ఇది చూపించిన అవసరం లేదు. చూసారు కదా, రూఫ్ ఏసీ కంపల్సరీ మనకి వస్తుంది. ఎందుకంటే మనకి 7 సీటర్ బండి కాబట్టి మనకి లాంగ్ మనకి డైరెక్ట్ రూఫ్ ఏసీ ఇస్తాడు. సో బ్యాక్ సైడ్ మనకి లాస్ట్ సీట్స్ అయితే విధంగా ఉన్నాయి. సో ఇంటీరియర్ విధంగా చాలా బాగుందండి. మీకు బండి విధంగా అంతా చూసుకోవచ్చు. అంతా కూడా చాలా నీట్గా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను నేను టోటల్గా కూడా. సో మొత్తం టోటల్గా మీకు లోపల నుంచి అంతా కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా ఒకసారి మీకు నీట్గా చూపించాలి కాబట్టి. సో చూసారు కదా, రూపేసి కూడా పైనుంచి మీకు టోటల్గా అవి ఫ్రంట్ 2 బ్యాక్ సైడ్ 2 కూడా కనిపిస్తున్నాయి.
అలాగే మీకు సీట్లు అన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ నేను డిక్కీ నుంచి చూపించేస్తానండి. ఇంకా అలాగే డిక్కీ ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపించాను కాబట్టి సో ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, ఎక్కడ రెస్ట్ కానీ అటువంటిది ఏం లేదు. చాలా నీట్గా ఉంది బండి అయితే మాత్రం చూసుకోవచ్చు మీరు. చూసారు కదా, మ్యాక్సిమం నీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఎక్కువగా మనకి కొద్దిగా రెస్ట్ అనేది లాగుతూ ఉంటుంది ఓల్డ్ బండికి ఏదైనా సరే, దానికోసం చూపిస్తున్నాను. అలాగే మీకు ఇక్కడ మీకు బండి చూసుకున్నట్లయితే ఎక్కువ ఇక్కడ కూడా రెస్ట్ పడుతూ ఉంటుందండి. ఎందుకంటే మనకి బండి ఇక్కడ వాటర్ ఉండిపోద్ది కాబట్టి ఇక్కడ కూడా పడుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు, అంతా చూసుకోవచ్చు కూడా. అలాగే ఒకసారి మీకు ఇక్కడ కూడా ఒకసారి తీయడానికి లేదు, రెస్ట్ అయితే ఇంకేం లేదులండి. ఒకసారి మీకు బాడీ టైప్స్, బాడీ సైడ్ కానీ శాల్స్ కానీ అంతా కూడా బాగున్నాయి, ఎక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో టోటల్గా చూసుకోవచ్చు, ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది మీకు బండి విధంగా చూసుకున్నట్లయితే. అలాగే మీకు ఇక్కడ బీడింగ్ లాగే అంత ఈజీగా ఉండదు, చాలా గట్టిగా ఉంటుంది ఇది, ఎందుకంటే మనకి ఒరిజినల్గానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. అలా ఒకసారి డోర్లు కూడా చూపించేస్తున్నాను. సో బాటం కూడా చాలా బాగుందండి, ఎక్కడ రెస్ట్ అనేది ఏం లేదు, చూసుకోవచ్చు కింద అంతా. అలాగే డోర్లు కూడా చూసొచ్చు మీరు కింద నుంచి. మీకు ఫస్ట్ డోర్ అండి ఇది, డ్రైవర్ దగ్గర రైట్లో ఫస్ట్ డోరు చూడొచ్చు మీరు అంతా కూడా. సో కంపెనీ మాన్యువల్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, ఎక్కడ డోర్లు కూడా మారలేదు. చూసారు కదా, అంత నీట్గా ఉంది. డోర్ విధంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంది. అలాగే మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి టొయోటా. అలాగే మనకి మ్యానుఫ్యాక్చర్ వచ్చేస్తుందండి, అప్పట్లో మనకి మ్యానుఫ్యాక్చర్ కూడా గ్లాస్ మీద ఇచ్చేసేవాడు. 2009 మోడల్ గ్లాస్ ఒరిజినల్ మాట అండి. సో అలాగే మీకు దాని బ్యాక్ సైడ్ మనకంటే రైట్లో బ్యాక్ సైడ్ డోర్ ఇది చూసారు కదా, 2009 మోడల్ రెండు కూడా ఇచ్చేసి చూపించేస్తాను మీకు. సో అలాగే మనకి డోర్ కూడా చూసేయండి. సో ఫస్ట్ బాటం చూడొచ్చు మీరు. చుట్టూ కూడా చూపించేస్తున్నాను చూసేయండి ఒకసారి. అలాగే కింద డోర్ సైడ్కి వెళ్ళేటప్పుడు కింద నుంచి చూసుకున్నట్లయితే చూసొచ్చండి, ఇక్కడ చిన్నది కూడా రెస్ట్ లేదు మీకు. చాలా బాగుంది బండి అయితే మాత్రం, ఇక్కడ ఎక్సలెంట్గా ఉంది. సో మీరు నిజంగా కార్ తీసుకోవడానికి వస్తే మీరు ఎలా చూసుకుంటారో లేదో నాకు తెలియదు. నేనైతే మాత్రం ముందు అన్ని చూపించుతాను, ఎందుకంటే నేను బండి తీసుకునే ముందు ఎలా చెక్ చేస్తానో నా బళ్ళు, అలాగే కస్టమర్ తెచ్చిన బండి కూడా మీరు తీసుకునే ముందు కూడా నేను అలాగే చెక్ చేయాలని చూసుకోవాలని చెప్పేసి నేను వీడియోలో అన్ని చెప్తా ఉంటాను. అలాగే ఒకసారి అవతల సైడ్ కూడా మీకు ఒకసారి డోర్లు చూపించేస్తాను. లెఫ్ట్లో మీకు ఫస్ట్ డోర్ అండి, ఇది ఫ్రంట్ డోర్. ఫస్ట్ డోర్ అన్నాను, లెఫ్ట్లో మీకు ఫ్రంట్ డోర్ ఇది చూసుకోవచ్చు అంతా కూడా. సో యాక్చువల్గా మనకి ఎక్కువ ఇక్కడ తుప్పులు పడుతూ ఉంటాయి, ఎందుకంటే వాటర్ దీంట్లోకి మనకి ఇక్కడికి వస్తుంది కాబట్టి అది ఎక్కువ పడుతుంది. సో ఎక్కడ మనకి తుప్పు అనేది రెస్ట్ అనేది ఎక్కడ లేదండి, మీకు తుప్పు ఎక్కడ లాగలేదు అసలు కూడా. చాలా నీట్గా ఉంది బండి అయితే మాత్రం. సో అలాగే బాటమ్ సైడ్ కూడా ఎక్కడ మనకి చిన్నది కూడా ఎక్కడ ఏం లేదు, చూసుకోవచ్చు అంతా కూడా. పైన బీడింగ్ సైడ్ అంతా కూడా చాలా ఒరిజినాలిటీగా ఉంది మీకు, బండి అంతా బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను. సో ఎంత ఫాస్ట్గా ఎందుకు అవ్వకూడుతున్నానంటే కొద్దిగా టైము నాకు కుదరలేదండి, ఎందుకంటే నేను 2 వీడియోలు మొత్తం 3 వీడియోలు ఈరోజు తీయడం. సో దానివల్ల కొంచెం టైం కుదరక తొందరగా నేను ఫినిష్ చేస్తున్నాను తప్ప అంతకు మించి వేరేం లేదు. సో చూసారు కదండి, కింద కూడా చూసుకోవచ్చు మీకు. నేను మాట్లాడినా కానీ మీకు డైరెక్ట్గా ఒకసారి చూపించేస్తున్నాను, మీరు నా మాటలు వినొచ్చు, అలాగే మీరు బండి గమనించవచ్చు. సో చూసారు కదా, పైన అంతా కూడా డోర్ అంతా చూసుకోవచ్చు అండి, ఎక్కడ ఎటువంటి రెస్ట్లు కానీ ఏమి లేవు. సో లోపల కూడా చూసేయచ్చు మీరు. ఒకసారి గ్లాసులు కూడా చూపిస్తానండి, గ్లాసులు మీకు చూపిస్తాను కదా. ఇంకో ఇది ఫ్రంట్ గ్లాస్ మీకు చూడొచ్చు, ఇది ఫ్రంట్ గ్లాస్ వచ్చేటప్పటికి మనకి 2009 మ్యానుఫ్యాక్చర్ చూడొచ్చు మీకు, ఎందుకంటే గ్లాసులు మారిపోతే ఇది ఉండదండి మనకి టొయోటా ఓడిది. అలాగే మనకి సైడ్ లెఫ్ట్లో మీకు ఈ సైడ్ గ్లాస్ చూసుకోవచ్చు 2009. అలాగే మీకు బ్యాక్ సైడ్ లెఫ్ట్లో బ్యాక్ సైడ్ 2009, దాని సైడ్ అంటే లైట్గా మీకు చీకటి కనిపిస్తుంది, సార్ డోర్ తీసి చూపిస్తాను. చూసారు కదండి 2009. అలాగే మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది, ఇది కూడా ఒరిజినల్ గ్లాస్, మీకు క్లారిటీ కనిపిస్తుంది. సో ఇది కూడా ఒరిజినల్ గ్లాస్ అండి ఇది కూడా. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, సో ఇది కూడా ఒరిజినల్. టోటల్గా మీకు అటు సైడ్ కూడా చూపించాను కాబట్టి సో గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయండి. సో టోటల్గా మీకు గ్లాసులు కానీ డోర్లు కానీ అన్నీ చూపించాను మీకు వీడియోలో, అన్నీ చూడొచ్చండి. అలాగే ఇంజిన్ సైడ్ కూడా మీరు ఒకసారి చూపించేస్తాను. ఇది మనకి 1,55,000 రీడింగ్ ఉందండి, దీని మీద ఒరిజినల్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒరిజినల్ కాదంటే నేను చెక్ చేయించలేదండి, అంతే తప్ప షోరూమ్ ట్రాక్ ఉన్నదా లేదన్నది అయితే ఆయన ఉన్నదని చెప్పారు, నేనైతే చెక్ చేయించలేదు.
మీరు ఒకసారి వచ్చేసి మీరు చెక్ చేయించుకున్నా పర్లేదు. ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుంది. ఒకసారి అది కూడా చూపించేస్తాను చూడండి. ఒకసారి బాగున్నట్టు ఓపెన్ చేసి మీకు ఇంజిన్ సైడ్ చూపించేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం తొందరగా ఇక్కడ వెళ్తురుపోతుంది, నాకు టైం లేదు, అందుకని కొంచెం తొందరగా నేను చూపించడం జరుగుతుంది అన్నమాట అండి. సో చూడొచ్చు మరి ఒకసారి ఇంజిన్ అంతా కూడా. సో బానెట్ కూడా ఇక్కడ మీకు ఎటువంటి రెస్ట్ అటువంటిది ఏం లేదు, అంతా కూడా నీట్గానే ఉంది. అలాగే ఇంజిన్ సైడ్ వచ్చినట్లు చూసినట్లయితే మనకి చూడొచ్చు. సో టొయోటా ఫార్చునర్ మనకి ఎప్పుడు కూడా ఇటు సైడ్ మనం ఇక్కడ ఎటువంటి దెబ్బ తగిలినా మనకి ఇక్కడ వెల్డింగ్ సైడ్ అంతా కూడా తెలిసిపోద్దండి. సో ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే మీకు ఫ్రంట్ చూసుకున్నట్లయితే అంతా కూడా ఒరిజినాలిటీగా ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. రేడియేటర్ దగ్గర బాటం కానీ లేకపోతే పైన ఇది కానీ చూసుకోవచ్చు అంతా కూడానండి. సో సైడ్ శివరం మూల కూడా చూడొచ్చు మీరు. ఒకసారి అంతా గమనించండి. ఇంజిన్ సైడ్ కూడా ఎక్కడ లీక్స్ కానీ అటువంటిది ఏం లేదు. సైడ్ సైడ్ కూడా చూసేచ్చు మీరు. అంత ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను నేను. ఎక్కడ లీక్స్ అయితే ఏం లేవండి, చాలా నీట్గా ఉంది ఇంజిన్ సైడ్ అయితే మాత్రం. ఒకసారి అలాగే మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను, సౌండ్ కూడా ఒకసారి చూడండి. స్టార్ట్ చేయండి. సో ఇంజిన్ సైడ్ చూసారు కదండి, మీకు పూర్తిగా గమనించాలని చెప్పేసి నేను మాట్లాడలేదు. సో చూసారు కదా ఇంజిన్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే మనకు ఒకసారి దీని నుంచి ఏమన్నా గ్యాస్ తగ్గుతుందో లేదన్నది మనకి గేజ్ నుంచి అయితే చూద్దాం ఒకసారి. సో ఇంజిన్ ఆయిల్ అయితే కంపల్సరీ మనం మార్చుకోవాలి, ఇది బ్లాక్గానే ఉంది. అలా ఒకసారి మేము దీంట్లో ఒకసారి చెక్ చేద్దాం. అంటే యాక్సిడెంట్ ఇవ్వాలి. చూసారు కదండి, మనకి ఫార్చునర్ మొత్తం ఇంజిన్ ఎంత కూడా చూపించాను నేను. టోటల్గా మనకి ఇంజిన్ సైడ్ ఎలా ఉంది ఏంటన్నది కూడా. బండి అయితే మాత్రం చాలా బాగుందండి, ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుంది. అలాగే మనకి టొయోటా ఇంజిన్ అనేటప్పటికి ఇంచుమించు 6 lakhs వరకు మనకి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండదు. సో ఎందుకంటే చాలా మీకు ఏ ఇంజిన్ అయినా సరే 4 lakhs కూడా ఎక్కువ అనిపిస్తుంది. అందుకే 4 లక్షలు తిరిగితే మన బోర్కు వచ్చేస్తుంది అనిపిస్తుంది. అదే మనకు టొయోటా అనేటప్పటికి మనకు 6 lakhs తిరిగినాయి, 6 lakhs దాటి మనకి 7-8 లక్షలు తిరిగిన బళ్ళు కూడా ఉన్నాయండి. అంత మన మెయింటెనెన్స్ బాగుండాలి తప్ప మనకి ఇంజిన్ సైడ్ చాలా బాగుంటుంది టొయోటా అన్నది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఒకసారి చూసి మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి. బండి విధంగా మనకి మళ్ళీ చెప్తున్నాను, 2009 మోడల్, 10 రిజిస్ట్రేషన్. ఇది వచ్చేసి 1,55,000 రీడింగ్ తిరిగింది. ఇది మనకు వచ్చేటప్పటికి రేట్ వచ్చేటప్పటికి 750 చెప్తున్నాం. మీకు నచ్చితే మరి చూసుకుని మాట్లాడుకోవచ్చు అండి. నెక్స్ట్ మన దగ్గర మీకు సైడ్ చూసుకున్నట్లయితే Volkswagen వెంటో ఒకటి ఉందండి మన దగ్గర. అది 2016 మోడల్, పెట్రోల్ 1.6. అలాగే ఇంకోటి మారుతి సుజుకి బలెనో 2018 మోడల్, డెల్టా డీజిల్ వేరియంట్ అది ఒకటి ఉందండి. నెక్స్ట్ MG హెక్టర్ ప్లస్ ఒకటి ఉందండి 2024 మోడల్. ఇంకోటి వచ్చేటప్పటికి i20 2016 మోడల్ ఒకటి ఉందండి, మ్యాగ్నా పెట్రోల్. నెక్స్ట్ మహీంద్రా థార్ ఒకటి ఉందండి 2016 మోడల్. ప్రజెంట్ ఈ వెహికల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.